ఏమి ఇయ్యడానా అన్ని హామీలు ఇష్టప్పుడు ఇచ్చిండు ఇప్పుడు ఏమి ఇస్తలే మాకు అంతే ఏడా మాకు ఏడిచ్చింది చెప్పు మరి చూపెట్టు మాకు చూపెట్టు ఏడిచ్చింది మాకు ఇచ్చినవి చూపెట్టే మాకు ఇచ్చిన హామీలు చూపెట్టు అంతే ఈ హామీ ఇచ్చినా అని చూపెట్టు మాకు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు మీకు రైతు భరోసా వేస్తా అని చెప్పిండు ఏం చూపెట్టు ఏడా చూపెట్టు మరి చేస్తే చూపెట్టు మరి అన్న మా దగ్గర నాది ఆధార్ కార్డు సహా చూపెడతాను 1,000 కోట్లు చేసిరట రైతు రుణమాఫీ. అరే మా దగ్గర నేను ఆధార్ కార్డు సార్ నాకు చేసిన చూపెట్టు మన అంటారు అన్న కాలేదు ఏమంటలే అన్న కాదు అది కాదు ముఖ్యమంత్రి చేసినామంటాడు. నేను ఇంకోటి చెప్తా ఏంటావా మా ఎమ్మెల్యే గెలిచిండు మా ఎమ్మెల్యే యాదయ్య మా టీఆర్ఎస్ వికారాబాద్ చెవెళ్ళ కాన్సెస్ కాలే యాదయ్య గెలిచిండు మళ్ళా కాంగ్రెస్ లో దూరిండు అనగడ అర్థమైందా అట్లా అది మొత్తం దొంగ రాజకీయం వాళ్ళే దొంగలు ఇంకా మాకేం చెప్పింది మేము ఇంకేం నమ్మాలి దానికి లేదంటున్నా కాంగ్రెస్ అయితే కాని పని మళ్ళా ఇప్పుడు నేను టీఆర్ఎస్ కే ఓటేస్తా కాంగ్రెస్ కి అయితే ఓటే మాకు టైంకి వేసింది తప్ప పైసలు తిన్నికి బూకలేదు అంటే టైంకి వేసింది పైసలు అంతవరకు కాంగ్రెస్ అయితే వేయలేదు మార్పు రావాలని కోరుకున్నాం కానీ వీడు వస్తే వేస్తాడు అనుకున్నాం వేయలేడు అంతే చాయిస్ చేయలే మళ్ళీ కేసీఆర్ మళ్ళీ టీఆర్ఎస్ రావాలని ఎందుకు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ అయితే రైతు బంధు మాకు ఇప్పుడు మా అమ్మ చనిపోయింది 5 లక్షలు వచ్చినాయి మా నాయన చనిపోయాడు 5 లక్షలు వచ్చినాయి మస్తు మంది చెప్పుకున్నాం కళ్ళమ్మగారు అట్లా అని చెప్తున్నా నేను నాకు రాలే కానీ కాకపోతే మా వాళ్ళకి వచ్చినాయి అన్నట్టు పేదలకు వచ్చినాయి వచ్చిన 5 లక్షలు పెట్టి బాగుపడ్డాడు అంతే ఇస్తలేదు మా ఊళ్ళో ఇప్పటికి 4 చనిపోయారు ఈ రోజు అడిగి రోజు 60 అవ్వడానికి ₹1 రాదు అరే ప్రజాపాలన ఇప్పుడు నేను చెప్తున్నా నేను 4 చనిపోయారు అని చెప్తున్నా డైరెక్ట్ ఇప్పుడు ఏమని చెప్పు పైసలు వాడు ఏం చేస్తలేడు అంత ఏం కాదు ఆత్మహత్య అంటే చెప్తా ఏంటావా అప్పులు ఎక్కువై నేను చెప్తా ఏంటావా ఎలాంటి పరిస్థితుల్లో చెప్తారా అంటావా మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది ఆయన ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వేరు ఇప్పుడు వేరు అప్పుడు ఉన్నప్పుడు ₹1,00,00,000 అనేది ఇప్పుడు 40 లక్షలు అంటే ఇప్పుడు ఉండలే రైతుల ఆత్మహత్య అంటే ఎట్లా అంటే తెలుసా 40 లక్షలకి ఆడు అప్పుడు ₹1,00,00,000 ఉన్నాడు కదా ఇప్పుడు 40 లక్షలు అంటే ఎవడు ఉండలే మరి ఏం చేయాలి మరి వాడు అవి అప్పు తెచ్చి కొన్నాడు వాడు ఏం చేయాలి మరి పరిస్థితి అది ముఖ్యమంత్రి రేపు పొద్దుగాల నువ్వు రేపు పొద్దున బై ఎలక్షన్ పెట్టు రేపు పొద్దున సీఎం నువ్వు కేసీఆర్ కాకపోతే నేను చూస్తాను అంతే పర్ఫెక్ట్ చెప్తున్నా నువ్వు బై ఎలక్షన్ రేపు పొద్దున పెట్టి నువ్వు కేసీఆర్ కాకపోతే కాదు అంతే అంతే డైరెక్ట్ చెప్తున్నా 15 సంవత్సరాల 15 సంవత్సరాలు అన్న 15 రోజులు ఉన్న వేస్ట్ ఆడు అంతా డైరెక్ట్ చెప్తున్నా వేస్ట్